హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఒక వృద్ధుని కథ అయితే చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ఈ కథ నచ్చినట్టయితే ఎండ్ వరకు చూసి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఒక వృద్ధుడు భార్య చనిపోయిన తర్వాత ఆ పెద్దాయన తన కొడుకు కోడల దగ్గరే ఉంటున్నాడు. ఒకరోజు అతను భోజనం తింటున్నప్పుడు మాటి మాటికి భోజనం కింద పడిపోతూ ఉండేది. ఇదంతా తన కొడుకు అలాగే కోడలు మనవడు కూడా చూస్తున్నారు. కోడలు కోపంగా చెబుతుంది, సరిగా తినడం రాదా? సరిగా తినండి, టేబుల్ అంతా పాడు చేస్తున్నారు అని తన మామగారికి చెబుతుంది. క్షమించు అమ్మా, ఈసారి మంచిగానే తింటానులే అని అంటాడు తన మామగారు. అతను అయినా చేతులు వణిగిపోవడంతో మాటి మాటికి అన్నం కింద పడిపోతూనే ఉంటుంది. అది చూసి కోడలికి అసహ్యం వేస్తుంది. మరుసటి రోజు నుంచి కొడుకు కోడలు కలిసి ఆ తండ్రిని ఒక మూల మామూలుగా కూర్చోబెట్టి భోజనం పెడతారు. తన 6 ఏళ్ల మనవడు ఇదంతా చూస్తూనే ఉంటాడు. తల్లి భోజనం వడ్డిస్తుంది. ఉన్నట్టుండి కొంత భోజనం కింద పడిపోతుంది. తల్లి అదంతా శుభ్రం చేసి తినడం మొదలు పెడుతుంది. ఇదంతా చూసిన ఆమె కొడుకు, అమ్మ, నిన్న తాత భోజనం పారేసుకున్నందుకు ఆయనకు మూలను కూర్చోబెట్టి భోజనం పెడుతున్నారు కదా, ఈరోజు నువ్వు మూలను వెళ్ళి కూర్చోలేదు ఎందుకు అని అడుగుతాడు. తాతయ్య ముసలివాడు కదా, చాలా భోజనాన్ని పారేస్తున్నాడు, అందుకే మూలను కూర్చోబెట్టాను అని తల్లి చెబుతుంది. అది విని పిల్లాడు నవ్వుతూ ఇలా అంటాడు, అమాయకంగా ఇలా అంటాడు, మీరు ముసలివాళ్ళు అయిన తర్వాత నేను కూడా మిమ్మల్ని ఓ మూల కూర్చోబెట్టి భోజనం పెడతాను అంటాడు. అది విని వాళ్ళిద్దరికీ నోట వెంట మాట రాదు. కొడుకు వెంటనే తండ్రిని తీసుకొచ్చి టేబుల్ దగ్గర కూర్చోబెడతాడు. కోడలు మంచినీళ్ళు తీసుకువస్తుంది. ఆ రోజు వాళ్ళు తెలుసుకుంటారు, ఈరోజు మనం మన పెద్దలకు ఏదైతే ఇస్తామో ఒకరోజు మనకు అదే తిరిగి వస్తుందని. ఈ కథ నచ్చినట్టయితే నా ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తుంటే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో వీడియోలు మీకు నోటిఫికేషన్ అయితే వస్తాయి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్టయితే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుందండి. థ్యాంక్ యూ.